రామచంద్రాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో వీరభద్రయ్య అనే జమీందారు నివసించేవాడు. ఆయన చాలా దయగలవాడు. జాతి కుల మత భేదాలు లేకుండా అందర్నీ ప్రేమతో పలకరించేవాడు. పేదవారిని ఆదరించేవాడు. ఒకనాడు, రామయ్య, పొద్దుట్నుండి పొలంలోనే పనిచేస్తున్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. అలాగేనయ్యా, ఇదిగో మరో 2 కుప్పల కోత కోసేస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అన్నట్టు అడగడం మర్చిపోయాను, భోజనం చేశావా? లేదయ్యా, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఇదిగో ఈరోజు మీరిచ్చే కూలితో ఇంట్లోకి సరుకులు కొని తీసుకెళ్తాను. ఏంటి, భోజనం చేయలేదా? 3 గంటలవుతుంది. ఇంతవరకు తినకపోతే నీ ఆరోగ్యమేం కావాలి? రత్నం, మన రామయ్యకి కాస్త భోజనం పెట్టు. సరేనండి. అయ్యో, ఎందుకు బాబు మీకా శ్రమ? చుట్టుపక్కల అందరికంటే మీరే కూల్ డబ్బులు ఎక్కువగా ఇచ్చేది. పైగా భోజనం కూడా మీరే పెడతామన్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలయ్యా? ఆ మాటకొస్తే నేనే మీ అందరి రుణం తీర్చలేను. నేను కేవలం మీకు కూలి డబ్బు ఇవ్వగలనంతే. ఇలా వీలైనప్పుడు ఒక పట్టెడన్నం పెట్టగలనేమో. కాని మీరు నా పొలంలో రేయనక పగలనక కష్టపడుతూ నా అభివృద్ధికి పాటుపడుతున్నారు. నిజానికి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మీలాంటి కూలీల దయవల్లే. బాబాయ్, ఇంకెప్పుడు మీరు భోజనం తెచ్చుకోకపోయినా నాకొక్క మాట చెప్పండి చాలు. అంతేకాని ఇలా ఆకలితో ఉండిపోకండి అంటూ వీరభద్రయ్య రత్నం దంపతులు రామయ్యకు కడుపు నిండా భోజనం పెడతారు. ఆ మరునాడు రామయ్య పనికి బయలుదేరి వస్తూ ఉండగా దారిలో సూర్యారావు కనిపిస్తాడు. యారా రామయ్య, పూర్తిగా మా పొలం కాసి రావటమే మానేశావు? అయ్యా, మాలాంటి రోజువారీ కూలీలో రోజంతా కష్టపడితే సాయంకాలానికి కొంత డబ్బు దొరుకుతుందని ఆశతో పనిచేస్తాం. అట్లాంటిది మీరు నాకు 4 రోజులు కూలీ డబ్బు బాకీ ఉన్నారు. మీ దగ్గర ఎంతకాలం పనిచేసినా డబ్బు రాదని విషయం అర్థమైంది. ఊరికి పని చేయటానికి నా దగ్గర అంత శక్తి లేదయ్యా. సర్లేరా, ఇదిగో ఆ 4 రోజుల కూలీ డబ్బు. రేపటి నుంచి మా పొలానికి వచ్చి పనిచేయి. నా డబ్బు నాకు తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలయ్యా. కానీ నేను వీరభద్రయ్య గారి పొలంలో పనిచేస్తున్నానని ఆయనకి మాట ఇచ్చేశాను. దయచేసి మీరేమనుకోబాకండి. ఎంత పొగర్రా నీకు? నీకివ్వాల్సిన డబ్బు ఇచ్చేశానుగా, పనిలోకి రారా అంటే రావా? పోతే బో, ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే కూలీ ఉన్నావే ఏంటి అంటూ కోపంతో తన పొలం వైపు బయలుదేరాడు సూర్యారావు. అతనికి దారిలో రంగయ్య వీరయ్య ఎదురవుతారు. ఒరే వీరయ్య, ఏంట్రా పనిలోకి రమ్మంటే ఉలకో పలకో? అది కాదయ్యా, నేను వీరభద్రయ్య గారి పొలంలో పనిచేస్తానని ఒప్పుకున్నాక ఇప్పుడు అక్కడ మానేయమంటే ఎట్టా కుదురుద్దయ్యా? ఏం, వాడిచ్చినవే డబ్బులా? నేను ఇచ్చేవి డబ్బులు కావా? అలా కాదయ్యా, ఆ బాబు డబ్బులే కాదు, మాలాంటి కూలోళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడతారు. ఇట్టా రైతు రే అనరు. పైగా మీకంటే ఆయన ఎక్కువ డబ్బులు ఇస్తున్నారయ్యా. ఎట్టాగు ఆయన పని ఓ 2-3 రోజుల్లో అయిపోద్ది. ఆ తర్వాత మీ పొలానికి వచ్చి పని చేస్తామయ్యా, కాదని బాకండి అంటూ వీరయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు. అదే సమయానికి సూర్యారావు రంగయ్య దగ్గరికి వెళ్తాడు. చూసావా సూర్యారావు, ఊళ్ళో వాళ్ళంతా వీరభద్రయ్య పొలంలో పనికెళ్తున్నారు. ఇలా అయితే మనలాంటి వాళ్ళవేమైపోవాలి? ఊళ్ళో పెద్ద మాగాన్లన్నీ నీకు నాకు ఆ వీరభద్రయ్యకే ఉన్నాయి. మిగతా రైతులంతా ఎవరి పొలంలో వాళ్ళే పని చేసుకుంటున్నారు. మనం అలా పని చేసుకుందామంటే పొలాలు పెద్దయి, పైగా మనకి బద్ధకం. అదే కదా నా సమస్య. పోనీ కూలీని పెట్టుకుందామంటే ఒక్కడు కూడా రాడు. వాళ్ళది కూడా తప్పు కాదులే రంగయ్య. నీకేమో నోటు దొరదా? నీ పొలంలో పనిచేసే వాళ్ళకి నోటుకొచ్చినట్టు తిడతావు. డబ్బులు ఇస్తున్నాం కదా అని తిడితే ఎవరు ఊరుకుంటారు చెప్పు? ఇక నా సంగతి అంటావా? నాకేమో జేబులోంచి డబ్బు తీసి ఇవ్వటానికి మనసు ఒప్పదు. నాలాంటి బిజినెస్ దగ్గర నీలాంటి కోపిష్టి దగ్గర కూలీని పని చేయలేరులే. పోనీ పక్కూరి కూలీని పిలిచి పనిస్తే? ఆ చుట్టుపక్కల అందరికంటే ఆ వీరభద్రయ్యే ఎక్కువ కూలీ ఇస్తున్నాడని ఎంతో దూర ప్రదేశాల నుండి ఇక్కడికి వచ్చి ఆయన పొలంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం పిలవడానికి పక్కూళ్ళు వెళ్ళినా మన అరుపు వినిపించుకోవడానికి ఒక్కడు ఉండడు. అయితే ఆ వీరభద్రయ్య పొలంలో పని పూర్తయ్యేంత వరకు మనం ఊరుకోవాల్సిందే అన్నమాట. అంతేగా, కని వచ్చేయడో ఆ వీరభద్రయ్య వ్యవసాయమే ఆపేసేలా చెయ్యాలి. అప్పుడే ఈ కూలీలు మన దగ్గర చూపించిన పొగరికి సరైన సమాధానం వాళ్ళకి ఇవ్వగలం. అంతేకాదు, వీరభద్రయ్య కంటే కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలం. అదెలా చేయగలం? నా దగ్గర ఓ ఉపాయం ఉందిగా అంటూ సూర్యారావు తన గోదాముకు తీసుకుపోతాడు రంగయ్యను. తన గోదాము నుండి ఓ సంచిని తీసి రంగయ్యకు చూపిస్తాడు.
ఏంటిది సూర్యారావు, ఇవేవో విత్తనాల్లా ఉన్నాయి. ఈ విత్తనాలు మనకి ఎలా ఉపయోగపడతాయి? ఇవి కలుపు విత్తనాలు. కొన్నాళ్ళ తర్వాత కొత్త పంట వేసే సమయంలో మనం గనక ఈ విత్తనాలు వాడి పొలంలో జల్లితే అంతే, పొలం అంతా కలుపు మొక్కలు పుట్టేస్తాయి. అవునా? అయితే దీనివల్ల మనకి లాభం ఏంటి? అయ్యో రంగయ్య, నువ్వింత అమాయకుడివైతే ఎట్టాగయ్యా? పొలంలో వరికి బదులు కలుపు ఎక్కువగా పుడితే వరి పంట తగ్గిపోద్ది. మనం రోజు ఈ విత్తనాలు జల్లుతుంటే అవి తీస్తున్న కొద్దీ కొత్తవి ఎప్పుడు వస్తానే ఉంటాయి. అప్పుడు వరి పంట మొత్తం నాశనం అవుద్ది. అప్పుడు వీరభద్రకి కూలీలతో పనేంటి? ఓ అదా సంగతి సూర్యారావు. ఎంతైనా నువ్వు చాలా తెలివైన వాడవయ్యా. నువ్వన్నట్టే చేద్దాం. అలా అనుకుని మళ్లీ కొత్త పంటలు వేసేంత వరకు ఎదురుచూస్తూ ఉంటారు సూర్యారావు ఇంకా రంగయ్య. ఒకనాటి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ విత్తనాలను వీరభద్రయ్య పొలం నిండా చల్లుతారు. దీంతో వాళ్ళనుకున్నట్లుగానే వీరభద్రయ్య పొలం నిండా కలుపు మొక్కలు పెరుగుతాయి. ఇదేంటి? భూమాత ఎందుకు మనపై ఇలా ఆగ్రహించింది? నీకు తెలుసుగా రత్నం, ఏ రోజు నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిపై ఎలాంటి పన్నాగాలు పన్నలేదు. కాని మనకెందుకు ఇలా జరుగుతుంది? బాధపడకండి, ఊరుకోండి. ఇలా బాధపడుతున్న భార్యాభర్తల వద్దకు వీరయ్య ఇంకా రామయ్య వస్తారు. ఏంటయ్యా మీ పొలంలో ఇట్ట కలుపు మొక్కలు బుట్టేశాయి? ఇవన్నీ పీకేసి ఉడుపులు ప్రారంభించాలి కదయ్యా. పనిలో కూలీలను వద్దని చెప్పేశారంటే ఎందుకయ్యా? చూస్తున్నావు కదా రామయ్య, ఎన్ని కలుపు మొక్కలు ఎప్పుడు తీస్తాం, ఇంకా ఊడుపులు ఎప్పుడు ప్రారంభిస్తాం. మనం సమయం తీసుకుని అలా చేసినా కూడా మంచి దిగుబడి వస్తుందని నాకు నమ్మకం లేదు. అదే మీరు నా పొలంలో పనిచేసే కంటే ఆ రంగయ్య పొలంలోనూ సూర్యారావు పొలంలోనూ పనిచేస్తే కనీసం ఈ ఏడు మీకు చేతి నిండా డబ్బులైనా ఉంటాయి. నా దగ్గర పనొప్పుకుంటే అసలు కోతల సమయంలో ఈ పొలంలో పంట లేకపోతే మీకు పనుండదు కదా, అందుకే అలా చెప్పాను. అయ్యా, పని లేకపోతే లేకపోయింది, పంట లేకపోతే మీరెట్టా పస్తులుంటారో మేం కూడా మీతో పాటు పస్తులుంటామయ్యా. కానీ మన ప్రయత్నం మనం చేద్దామయ్యా. ఎవరొచ్చినా రాపోయినా మనం ప్రతిరోజు ఆ కలుపుని పీకేయాలి. అట్లాగే చేద్దామేరయ్యా. అయ్యా, ఈ విషయంలో మీరేం చెప్పినా మీ మాట మేం వెందాల్చుకోవటం లేదయ్యా. మీరిన్నాళ్ళు మాకు ఎంతగానో సాయపడ్డారు. ఇప్పుడు మేం మీకు సాయపడే సమయం వచ్చింది. ఆ అవకాశాన్ని వదులుకో. రత్నం, చూసావా, మన కోసం ఇంతగా అభిమానించే ప్రజలుండగా మనకింక ఏ లుట్టు ఉండదు. పద, మనిద్దరం కూడా పొలంలో పనిచేద్దాం అనుకుంటూ వీరయ్య రామయ్యతో పాటు ఆ భార్యాభర్తలిద్దరూ కూడా కలుపును పీకడం మొదలు పెడతారు. వారిని చూసిన ఆ ఊరిలో కూలీలంతా వారికి సహాయం చేసేందుకు ముందుకొస్తారు. నువ్వేదో పెద్ద తెలివైన వాడు అనుకున్నాను, కానీ ఉన్న కూలీలను కూడా లేకుండా చేసావు సూర్యారావు. డబ్బులు ఇవ్వపోయినా సరే ఆ వీరభద్రయ్య దగ్గరికి జనాలు చూడు ఎట్టా పరుగులు తెస్తున్నారు. బల్లం చుట్టూ ఈగలు, మంచివాడి చుట్టూ జనాలు ఉండటం సర్వసాధారణం రంగయ్య. ఎల్నాళ్ళని వెళ్తారు. ఈ రోజు మనం ఇంకా ఎక్కువ విత్తనాలు జల్లుదాం. కలుపుని పీకలేక కలుపు కూలీలే విసిగిపోవాలి. అలా అనుకుని ఆ రోజు రాత్రి ఇంకొన్ని ఎక్కువ విత్తనాలతో రంగయ్య ఇంకా సూర్యారావు వీరభద్రయ్య పొలానికి బయలుదేరతారు. అప్పుడే భోజనం ముగించుకొని చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వీరయ్య ఇంకా రామయ్య. రామయ్య, నువ్వు గమనించావా? మనం కలుపును పీకుతున్న కొద్దీ కొత్త కొత్త కలుపు పుడతానే వస్తుంది. ఇదెట్టా జరుగుతుందో నాకు అర్థం కావటంలా. నేను కూడా గమనించనేరయ్యా. మనం పొలంలోకి వచ్చినప్పుడు ఏవో చిన్న ఇత్తనాలు లాంటివి కనిపిస్తున్నాయి. అదేదో పురుగులేమో అని వదిలేస్తాను గాని ఆటి నుండే మొక్కలు పడుతున్నాయేమో అని నా అనుమానం. మనం పీకుతున్న కలుపుకి అప్పుడే ఇత్తనాలు పుట్టే అవకాశంలే. ఎవరైనా వచ్చేట కలుపు ఇత్తనాలు జల్లుతున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. అలా జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. మన వీరభద్రయ్య గారంటే ఆ సూర్యారావుకి ఆ రంగయ్యకి అస్సలు గిట్టదు. వాళ్ళే ఏమన్నా చేస్తున్నారేమో. అలా వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా సూర్యారావు ఇంకా రంగయ్య ముసుగు వేసుకుని వీరభద్రయ్య పొలం వైపు వెళ్తూ ఉంటారు. దానిని గమనించిన వీరయ్య ఇలా అంటాడు. చూసావా, ఎవరో వీరభద్రయ్య గారి పొలం వైపు వెళ్తున్నారు. నాకెందుకో అనుమానం వీళ్ళే ఏదో అయ్యగారి పొలంలో గడిబిడి చేస్తున్నారు. రామయ్య, నువ్వు కూడా నాతో పట్టురా మెల్లిగా. అలా వాళ్ళిద్దరి వెనకాలే వీరయ్య రామయ్య కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తారు. ఇంతలో సూర్యారావు ఇంకా రంగయ్య ఇలా మాట్లాడుకుంటారు. మన దెబ్బతో ఇక ఈ కూలీలకి ఆ వీరభద్రయ్యకి కలుపు మొక్కలు పేకలేక చుక్కలు కనిపిస్తాయి. కూలీలు మన కాళ్ళ దగ్గరకొచ్చి పడతారు. వీరభద్రయ్య చేసేదేమి లేక ఇంట్లో చేతులు ముడుచు కూర్చుంటాడు. నెమ్మదిగా అరవకు, ఎవరైనా వింటే మనల్ని నాలుగు దంతారు.
ఆ మాటలు విన్న వీరయ్య వాళ్ళను కొట్టేందుకని ముందుకు వెళ్తాడు. కాని రామయ్య అలా జరగకుండా ఆపుతాడు. వీరయ్య, నీకు ఈ ఆవేశం తగదు. మనం ఇప్పుడెళ్ళి వీళ్ళని కొడితే వాళ్ళు మరో కొత్త పన్నాగం పండుతారు. ఇంకేదైనా తెలివిగా ఆలోచించాలి. నువ్వు చెప్పింది నిజమే రామయ్య. నా దగ్గర ఉపాయం ఉంది. నువ్వు కాస్త త్వరగా వెళ్ళి పొలంలో కాపు కాస్తున్నట్లు అటు ఇటు తిరిగి నిద్రపోయినట్టు నటించు. ఇంతలో నేను వచ్చినాళ్ళ పని పడతాను అని చెప్పి వీరయ్య ఇంటికెళ్ళి తన భార్య చీరను, నగలను ఇంకా పట్టీలు పెట్టుకుని వస్తాడు. అటు పొలంలో రామయ్య వీరయ్య చెప్పినట్లే చేస్తాడు. ఇదేంటి, ఈ రామయ్యగాడు రాత్రిపూట పడుకోకుండా ఈ పొలంలో గాపుగాస్తున్నాడు? తొందరపడి వెళ్ళిపోవద్దు. కాసేపు అయితే ఆ ముసలాడే ఏదో ఒక చోట నిద్రపోతాడు. అప్పుడు మన పని మనం చేసుకుందాం. అలా కాసేపటికి రామయ్య నిద్రపోతాడు. విత్తనాలను చల్లేందుకు రంగయ్య ఇంకా సూర్యారావు నెమ్మదిగా తమ ముసుగులను తెరిచి అక్కడికొచ్చేసరికి ఓ చెట్టు చాటున దాగున్న వీరయ్య పొలంలోకి నడుచుకుంటూ వస్తాడు. ఇదేంటి, ఈ సమయంలో గజ్జల శబ్దం అవుతుంది? వామ్మో, దెయ్యమేం కాదు కదా? నాకు అదే భయంగా ఉంది. అసలే నాకు దెయ్యాలంటే చెడ్డ భయం. దయ్యాన్ని కాదురా, నేను దేవతని, ఈ భూదేవి తల్లిని. మంచివాడైన వీరభద్రయ్యను మీరు బాధ పెడతారా? పోనీలే, మీరు అతనిలా నా బిడ్డలే కదా అని ఇన్నాళ్లు క్షమించాను. ఊరుకుంటున్న కొద్దీ మీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. మీ పొలంలో పంటలు పండించాలని లేదా? ఏ కలుపు విత్తనాలు లేకుండానే మీ పొలంలో కలుపు మొక్కలు పుట్టాలని కోరుకుంటున్నారా? వద్దమ్మా, వద్దు. నేనలాంటి వాణ్ణి కాదు. సూర్యారావే నా చేతి ఇదంతా జయించాడు. ఇంకెప్పుడు ఇట్టా చేయను. నన్ను దయచేసి క్షమించమ్మా అంటూ రంగయ్య పారిపోతాడు. దయచేసి నన్ను క్షమించమ్మా. బుద్ధి గడ్డి తినిట్ట చేశాను. వీరభద్రయ్య చుట్టూ జనం ఉండటం చూడలేకపోయాను. వాడెదుగుదలను తట్టుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నాకు బుద్ధొచ్చింది. నాపై ఆగ్రహించకమ్మా అంటూ సూర్యారావు కూడా అక్కడ్నుండి పారిపోతారు. వెంటనే రామయ్య లేచి చూస్తాడు. వీరయ్య, రామయ్య నవ్వుకుంటారు. తల్లి, ఈ భూమాత ఓ మంచి మనిషికి సహాయపడేందుకు ఇలా నీ వేషాన్ని వేసి వాళ్ళని భయపెట్టాను. నా తప్పుంటే దయచేసి నన్ను క్షమించు. అవునమ్మా, మమ్మల్ని క్షమించు. నిన్నే నమ్ముకున్న వీరభద్రయ్య బాబుని నువ్వే దయగా చూడాలి. మూలిక చెట్లని అగ్గితో గాల్చి ఆ బూడిదని నోట్లో గలిపి జల్లితే ఈ కలుపు మొక్కలు పోతాయని చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు. ఆ ప్రయత్నం చేసి చూస్తాం. నువ్వే ఈ కలుపు మొక్కల్ని పోయేలా చెయ్యాలి తల్లి. ఆ బూడిదైతే నా దగ్గర బోల్డ్ అంతుంది. ఇప్పుడే తెచ్చి జల్లుదాం. అలా వీరయ్య ఇంకా రామయ్య ఆ రోజు రాత్రంతా బూడిద నీరు పొలాలకు పట్టిస్తారు. ఆ మరుసటి నాడు వీరభద్రయ్య గారి పొలంలో ఉన్న కలుపంతా చచ్చిపోతుంది. దానిని చూసి వీరభద్రయ్య చాలా సంతోషిస్తాడు. మళ్లీ తన పొలంలో పంటని కొనసాగిస్తాడు. చూసావా, ఆ భూదేవి తల్లి అనుగ్రహం మనల్ని హెచ్చరించటమే కాదు, కలుపునంతటిని పోయేలా చేసింది. అవును రంగయ్య, అమ్మో, మంచి వాళ్ళతో పెట్టుకోకూడదు.